వీడియోలో మనం బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. త్రూ blogspot.com, blogger.com. ముందుగా మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది బ్లాగ్ క్రియేట్ చేయడానికి. జీమెయిల్ అకౌంట్ లేకపోతే ముందుగా ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత జీమెయిల్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీరు సెర్చ్ బార్లో blogger.com అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు బాలు అల్లూరి నేమ్ చూస్తున్నారు కదా, అక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ బ్లాగ్ అని కనిపిస్తుంది. న్యూ బ్లాగ్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. మీ బ్లాగ్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ టిప్స్ అని ఇస్తున్నాను టైటిల్. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. మీ బ్లాగ్కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. దీన్ని మీరు ఒక వెబ్ అడ్రస్ అనుకోవచ్చు, లేదా వెబ్సైట్ నేమ్ అనుకోవచ్చు, డొమైన్ నేమ్ అనుకోవచ్చు. blogger.com మనకి ఒక సబ్ డొమైన్ ఇస్తుంది ఫ్రీగా. తర్వాత మీకు మెయిన్ డొమైన్ blogspot.com అని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డొమైన్ నేమ్ క్రియేట్ చేద్దాం. హెల్త్ రిలేటెడ్ కాబట్టి మనం హెల్త్ టిప్స్ హౌ టు అని వస్తున్నాను. ఇది అవైలబిలిటీలో ఉంది. సో మనం హెల్త్ టిప్స్ హౌ టు అనే .blogspot.com అని ఒక బ్లాగ్ క్రియేట్ చేసేసాము. ఒక డొమైన్ నేమ్ క్రియేట్ చేసేసాము. వన్స్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అన్న తర్వాత మనం సేవ్ చేసేయాలి. సో మనకు ఒక న్యూ బ్లాగ్ క్రియేట్ అయిపోతుంది. మీరు దీన్ని మొబైల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు బ్లాగ్ నేమ్ సేవ్ చేసిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ మెనూ దగ్గరకు వస్తే ఇక్కడ వ్యూ బ్లాగ్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ బ్లాగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ బార్లో మీరు చూసుకుంటే హెల్త్ టిప్స్ హౌ టు .blogspot.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది. మీరు దీంట్లో కావాల్సిన పోస్టులు చేసుకోవచ్చు, వాటిని కేటగరైజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ వెబ్సైట్ మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ యూజర్స్కి ఇవ్వచ్చు. దీంట్లో మీరు రకరకాల లేఅవుట్స్, థీమ్స్ కూడా ఉంటాయి. దీని థీమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ అనే మెనూ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే రకరకాల థీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మీరు మీకు నచ్చిన థీమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఓల్డ్ థీమ్స్, డౌన్లో ఉన్నవి, కింద ఉన్నవి, ఇక్కడ పైన ఉన్నవి న్యూ థీమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, డ్రాకులా థీమ్ని సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేయగానే మీకు ఒక న్యూ థీమ్ అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మీరు వ్యూ బ్లాగ్ క్లిక్ చేయగానే కొత్త థీమ్తో మీ బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు దీనికి ఇక్కడ మనకి హెల్త్ టిప్స్ హౌ టు .blogspot.com అని ఉండేదాన్ని డైరెక్ట్గా మీరు మీ డొమైన్ కొనుక్కొని హెల్త్ టిప్స్ .how2.com అని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. how2.com అనే ఒక వెబ్సైట్ డొమైన్ కొనుక్కొని డైరెక్ట్గా మీరు బ్లాగర్లోనే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ డొమైన్ నేమ్ హెల్త్ టిప్స్ how2.com అని వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ డొమైన్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మీరు ఒక కొత్త డొమైన్ తీసుకొని కస్టమ్ డొమైన్కి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ HTTPS రీడైరెక్ట్ అంటే HTTPS అంటే సెక్యూర్ ఉన్నట్టు మన వెబ్సైట్లోకి మన బ్లాగ్లోకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది సెక్యూర్గా వెళ్తుంది అని ఎస్ అనేది ఎన్క్రిప్టెడ్ అని యాడ్ చేశారు HTTPS. సో యూ కెన్ సీ ఆల్ ది సెట్టింగ్స్, అన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి ఇక్కడ. మీరు అదేవిధంగా మీ బ్లాగ్కి మంచి వ్యూస్ వస్తే మీరు మానిటైజేషన్ కూడా యాడ్ చేసుకొని మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీ యొక్క బ్లాగ్ సంబంధించి ఆల్ కంటెంట్ మీరు మొత్తం బ్యాకప్ తీసుకోవచ్చు. అన్ని సెట్టింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీ థీమ్స్ కావాలంటే థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీ
థీమ్ యొక్క లేఅవుట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేఅవుట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పేజెస్ అని కనిపిస్తున్నాయి, పోస్ట్స్ అని కనిపిస్తున్నాయి. ఈ పోస్ట్ మేము క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది కదా, న్యూ పోస్ట్ మీద క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన పోస్ట్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక శాంపిల్ టైటిల్ ఇస్తున్నాను, హౌ టు హెల్త్ అని ఒక టైటిల్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ మీ టెక్స్ట్ని ఫార్మాట్ చేసుకోవడానికి హెడ్, టైటిల్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఆప్షన్స్, అన్ని ఆప్షన్స్, వీడియో ఎంబెడింగ్, ఇన్సర్ట్ ఇమేజ్, ఇన్సర్ట్ వీడియో, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో పబ్లిష్ చేయగానే మీ పోస్ట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. సో మీరు పబ్లిష్ పోస్ట్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, డిలీట్, లేబుల్, రివర్ట్ టు డ్రాఫ్ట్. ఇక్కడ మీకు ఐ ఐకాన్ కనిపిస్తుంది, వ్యూ ఐకాన్ అని. అది మీరు క్లిక్ చేయగానే మీరు పోస్ట్ చేసిన పబ్లిష్ అయిపోతుంది మీ పోస్ట్. సో అదేవిధంగా మీరు మెయిన్ సైట్లోకి ఒకసారి రిఫ్రెష్ చేయగానే మీరు ఒక పోస్ట్ చేశారని ఇక్కడ ఒక కనిపిస్తుంది, స్నిప్పెట్ కనిపిస్తుంది. మీరు రీడ్ మోర్ క్లిక్ చేయగానే మీ పోస్ట్ మొత్తం కనిపిస్తుంది. సో ఈ విధంగా మీకు పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కమెంట్స్ చేసుకోవచ్చు. కమెంట్స్ చేసినవి మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. కమెంట్స్ చేసిన తర్వాత జస్ట్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కమెంట్స్ లాగా మీకు బ్లాగర్లో చేసిన కమెంట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇక్కడ పేజెస్ అని కనిపిస్తుంది. పోస్ట్ లాగా మనం పేజెస్ కూడా చేసుకోవచ్చు, కానీ పేజెస్ మనకి హోమ్ పేజ్లో కనిపించవు. ఇక్కడ కనిపిస్తున్నట్టు సపరేట్గా మనం లింక్ చేసుకోవచ్చు పేజెస్ని. అది మీరు ముందు వీడియోస్లో చూస్తారు. ఇక్కడ మీరు మీ పోస్ట్ సంబంధించి స్టాటిస్టిక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టాట్స్ మెనూలో ఎవరెవరు ఎంతమంది మీరు పోస్ట్ చూశారు, మీ టోటల్గా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, బ్లాగర్లో ఫాలో కూడా అవ్వచ్చు వేరే బ్లాగర్స్, ఇక్కడ ఎన్ని కమెంట్స్ చేశారు, ఎన్ని వ్యూస్, ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ మొత్తం మీకు వ్యూస్ మొత్తం కనిపిస్తాయి ఇక్కడ. అదేవిధంగా మీకు మీ బ్లాగ్స్కి మంచి వ్యూస్ వస్తే మీరు ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. మీ యాడ్సెన్స్ అకౌంట్ని జస్ట్ లైక్ యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ మీరు కనెక్ట్ చేసుకుంటున్నట్టు బ్లాగర్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు బ్లాగింగ్ చేస్తూనే మీరు ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లాగింగ్ అండ్ హౌ టు క్రియేట్ ఎ బ్లాగ్ మీరు ముందే చూశారు. ఈ విధంగా మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకొని మీ పోస్ట్ పబ్లిష్ చేసుకొని మీరు ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు అడ్వాన్స్డ్ టిప్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లాగింగ్ నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో యూట్యూబ్ అల్గారిథం ఏంటంటే కమెంట్స్ బట్టి మన పోస్ట్ అనేది ముందుకు చూపిస్తూ ఉంటుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.